అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మహబూబ్ నగర్లో ఉన్న కాటన్ మిల్ దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్ళాము. అందరము చక్కగా దర్శనం చేసుకొని వచ్చాము. మార్నింగ్ 7:30కి వెళ్తే మేము ఇంటికి వచ్చేవరకు 11 అయింది. చాలా పబ్లిక్ ఉండే, దర్శనం చాలా లేట్ అయింది. కానీ అక్కడ ఏర్పాట్లు మాత్రం నిజంగా తిరుపతిలో ఉన్నట్లు అనిపించింది నాకైతే. 7 కొండలు లాగా, అంటే 7 గడపలు లాగా అలా అరేంజ్మెంట్ చేశారు. ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, వైకుంఠ ఏకాదశి రోజు అలాగే ఇంకా స్పెషల్ డేస్లలో తిరుపతి కానీ శ్రీశైలం కానీ అట్లా టెంపుల్స్లకి అన్నీ వెళ్ళాలని అనుకుంటారు. కానీ అలా వెళ్ళడం సేఫ్ కాదని నా ఒపీనియన్. నిన్న చూసినటువంటి న్యూస్లో చాలా బాధాకరం చూసారు కదా, చనిపోవడం జరిగింది తిరుపతిలో తొక్కిసలాటలో. కాబట్టి మన ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. ఏ టెంపుల్కి వెళ్ళినా అదే దేవుడు ఉంటాడు, మనకు బ్లెస్సింగ్స్ ఎక్కడైనా అందుతాయి. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకొని రండి. అండ్ అలాగే ఈరోజు గుడికి వచ్చిన వాళ్ళందరికీ గోవిందనామాలు అనే ఒక చిన్న పేపర్ లాగా ఉంటుంది, అది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ గోవిందనామాలు చదువుకుంటూ లైన్లో వెళ్తూ ఉంటారు. అది చదువుతూ ఉంటే నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ అయితే. మనం దర్శనంకి వెళ్ళే వరకు మనం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఒకసారి చూడండి ఎంత మంది వచ్చారు. ఈ చిన్న గుడి దగ్గరనే ఇంతమంది, ఇంత తొక్కిసలాటలు ఉంటే అది తిరుపతిలో ఇంకా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి సేఫ్గా వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకొని మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారని గుర్తుంచుకొని సేఫ్గా వెళ్ళేసి రండి. థ్యాంక్ యూ. అండ్ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది మా మామయ్య ఏఎస్ఐగా జాబ్ చేస్తున్నప్పుడు మా మామయ్య వాళ్ళ కొలీగ్ అండ్ ఫ్రెండ్ అనమాట, యంగ్లో. సో వాళ్ళిద్దరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా రిలేటివ్లో ఒక ఆంటీ అనమాట. ఈ విధంగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా కలిసి నిజంగా వాళ్ళని చూస్తే వచ్చే ఆనందమే వేరే ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి చెట్టును చూడండి. ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ ఉన్న వాళ్ళైతే వక్కలు, అదే పోకాలు అంటారు కదా, ఆ చెట్టు అని చెప్పడం జరిగింది. అదే మన అమ్మమ్మ వాళ్ళు ఆకు వేసుకొని తింటారు కదా, సో ఆ చెట్టు అని చెప్పడం జరిగింది. దీని కాయ కూడా ఎలా ఉందో చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ చెట్టును అయితే. ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మంచిగా వెళ్ళి సేఫ్గా దర్శనం చేసుకుంటండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.